నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో ప్యాక్డ్ ఫుడ్ పసి కాలేయానికి పాయిజన్, నిర్ణీత ఆహార వేళలతో వృద్ధాప్యంలో మతిమరుపు దూరం, కిడ్నీలపై షుగర్ దాడి, వర్షాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో జాగ్రత్త, ఇంకా హెల్త్ టిప్. పిల్లలు అడగగానే చిప్స్ ప్యాకెట్లని, కూల్ డ్రింకుల్ని, ప్యాక్ చేసిన జంక్ ఫుడ్ ని కొనిస్తున్నారా? అయితే మీ పిల్లల కాలేయాన్ని ప్రమాదంలోకి నెడుతున్నట్లే. ప్యాక్డ్ ఫుడ్స్లోని ఆహారాల్లో వాడిన రసాయనాలు, అధిక ఫ్రక్టోజ్ చక్కెరలు పసి కాలేయంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయని, ప్రత్యేకించి ఫ్యాటీ లివర్ ముప్పు పెరుగుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరి ప్యాక్డ్ ఫుడ్స్ అలవాటు నుంచి పిల్లల్ని ఎలా దూరం చేయాలి? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరునవ్వులు చిందించాల్సిన చిన్నారుల బాల్యం నిశ్శబ్దంగా ఒక మహాముప్పు వైపు అడుగులు వేస్తోంది. అమృతాహారాన్ని అందించాల్సిన చేతులే విషంతో సమానమైన ప్యాకెట్ ఫుడ్స్ని, కూల్ డ్రింకుల్ని పిల్లల నోటికి అందిస్తున్నాయి. రంగురంగుల ప్యాకెట్లలో మెరిసే సీసాలో లభించే చిప్స్, కుర్కురే, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇవన్నీ పిల్లల పాలిట విషాహారాలే అంటారు డాక్టర్లు. పసిపిల్లల కాలేయం మీద ఈ జంక్ ఫుడ్ ఒక బాంబులా పేలుతోంది. ఒకప్పుడు 40-50 ఏళ్ల వయసులో, అది మద్యం తాగేవారిలో మాత్రమే కనిపించే ఫ్యాటీ లివర్ సమస్య ఇవాళ పిల్లల్లోనూ కనిపిస్తోంది. నిజానికి కాలేయం అనేది శరీరానికి రక్షణ గోడ లాంటిది. ఒక నిశ్శబ్ద సైనికుడిలా రాత్రింబవళ్లు పనిచేస్తూ విష పదార్థాలను శుభ్రం చేసే అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. అలాంటి కాలేయంపై ఈ కృత్రిమ ఆహారాలు, ప్రాసెస్ చేసిన పదార్థాలు, అధిక శాతంలో ఉండే ఫ్రక్టోజ్ చక్కెరలు నిరంతరం దాడి చేస్తున్నాయి. నోటికి రుచిగా అనిపించే ప్రతి ప్యాకెట్ ఫుడ్ ఇవాళ పసిపిల్లల కాలేయానికి ఒక శాపంగా మారుతుందనేది కాదనలేని కఠోర సత్యం. ప్యాకెట్ ఫుడ్స్ కానీ, తర్వాత ఈ జంక్ ఫుడ్స్ కానీ, తర్వాత ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ బాగా ఎక్కువైపోయింది పిల్లల్లో. జంక్ ఫుడ్స్ వలన తెలియకుండానే దానిలో ఉండే కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ కావచ్చు, దానిలో ఉండే ఎక్స్ట్రా క్యాలరీస్ కావచ్చు. అంటే చూడటానికి సైజు తక్కువే ఉండొచ్చు, ఒక పిజ్జా కానీ, ఒక బర్గర్ కానీ, లేకపోతే ఇంకోటి తీసుకుంటే. కానీ ఆ చిన్న సైజులో కూడా క్యాలరీస్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి. సో అంత ఎక్సెస్ క్యాలరీస్ విత్ స్మాల్ క్వాంటిటీ వైజ్ తక్కువ కనపడిన ఎక్కువ వెళ్ళటం వలన దానివల్ల వెయిట్ అది పెరిగిపోవటము, ఓవర్ వెయిట్, తర్వాత దానివల్ల ఒబిసిటీ ప్రాబ్లమ్స్, ఆ ఒబిసిటీ ప్రాబ్లమ్స్ వలన తర్వాత వచ్చే ఇబ్బందులు, ఒబిసిటీ వలన బాడీలో ప్రతి సింగిల్ ఆర్గాన్ ఎఫెక్ట్ అవ్వచ్చు ఇనిషియల్ గా. సో అందుకని ఈ జంక్ ఫుడ్స్ తినే అప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఫుడ్స్, ఫ్రెష్ ఫుడ్స్, హాట్ ఫుడ్, ఇంట్లో చేసిన ఫుడ్, హైజీనిక్ ఫుడ్ తినటం అనేది ఎంతైనా మంచిది. నోటిని ఊరించే ప్రతి రుచి వెనుక పసిప్రాణాల్ని పీల్చి పిప్పి చేసే ఒక సైలెంట్ కిల్లర్ దాగి ఉంటుంది. దాని పేరే ఫ్రక్టోజ్. మనం తాగే కూల్ డ్రింక్స్, ప్యాకేజ్ జ్యూసుల్లో ఉండే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కాలేయానికి అత్యంత ప్రమాదకరమైన శత్రువు. మన శరీరంలో మిగతా కణాలు గ్లూకోజ్ని శక్తిగా వాడుకోలేవు, కానీ ఫ్రక్టోజ్ని జీర్ణం చేసే శక్తి ఒక కాలేయానికి మాత్రమే ఉంది. ఒక ప్యాకెట్ కూల్ డ్రింక్ తాగగానే దానిలోని ఫ్రక్టోజ్ శరవేగంగా కాలేయాన్ని వరదలా ముంచెత్తుతుంది. దాంతో కాలేయం ఆ చక్కెరను జీర్ణం చేయలేక నేరుగా కొవ్వుగా మార్చేస్తుంది. ఫలితంగా కాలేయ కణాల మధ్య కొవ్వు పేరుకుపోయి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏర్పడుతుంది. అంతేకాదు, క్రమంగా కాలేయం వాపునకు గురవుతుంది. ఆ తర్వాత కాలేయం గట్టిపడి సిరోసిస్గా మారుతుంది. హార్వర్డ్ మరియు లాన్సెట్ అధ్యయనాల ప్రకారం రోజుకు ఒక కూల్ డ్రింక్ లేదా ప్యాకెట్ ఫుడ్ తినే పిల్లల్లో ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం 60% పెరుగుతుంది. మద్యం అలవాటు ఉన్న ముసలివారి కాలేయం ఎంతగా దెబ్బతింటుందో, ఈ కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే 10 ఏళ్ల పిల్లల కాలేయం కూడా అంతే స్థాయిలో దెబ్బతింటోందని శాస్త్రీయ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. కొన్ని రకాల బయట ఫుడ్స్ వలన కానీ, లేకపోతే ఈ ప్రిజర్వేటివ్స్ వలన కానీ, లేకపోతే బయట ఎంత హైజీనిక్ గా చేస్తారో తెలియదు, బయట తాగే వాటర్ కంటామినేషన్, ఈ ఫుడ్ కంటామినేషన్ వల్ల పిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్, కొంతమందికి గ్యాస్ట్రైటిస్లు, ఈ అతిసార వ్యాధులు కానీ, యూజువల్ గా వాటర్ కంటామినేషన్ వల్ల కానీ, ఫుడ్ కంటామినేషన్ వల్ల కానీ ఇది అవ్వచ్చు. సో దాని వలన వాళ్ళకి కడుపులో నొప్పి రావటము, వాంతులు, విరోచనాలు, ఫీవర్ ఇది వచ్చి దానివల్ల డిహైడ్రేషన్లకు వెళ్ళటము, ఇట్లా ఇబ్బందులు వచ్చేస్తాయి. దాని వలన కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, తర్వాత ఫుడ్ పాయిజనింగ్, దాని తర్వాత కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఈ టైఫాయిడ్ జ్వరాలు కూడా
ఈ కంటామినేటెడ్ వాటర్ కానీ కంటామినేటెడ్ ఫుడ్ కానీ తినటం వల్ల టైఫాయిడ్ ఫీవర్ రావచ్చు. సో అట్లా రకరకాల ఇన్ఫెక్షన్స్ కానీ ఈ అతిసార వ్యాధులు కానీ దానివల్ల తర్వాత లివర్ ఎఫెక్ట్ అయ్యి కొన్ని రకాల ఈ ఫుడ్స్ వల్ల లివర్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి జాండీస్ అది రావటము, కడుపులో నొప్పి, తర్వాత కామెర్లు రావటము, లివర్ అది ఎఫెక్ట్ అవటము, లివర్ ఎంజైమ్స్ అయ్యి డిరేంజ్డ్ అవ్వటము, ఇవి కూడా మనము చూస్తూ ఉంటాము. ఈ వైరల్ హెపటైటిస్ అంటారు, లివర్ కి ఇన్ఫెక్షన్ రావటము. వైరల్ ఇన్ఫెక్షన్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సమ్ వాటర్ కంటామినేషన్ అండ్ దాని వలన వైరస్ వలన లివర్ అది ఎఫెక్ట్ అయ్యి ఫుడ్ కంటామినేషన్ వలన వేరే రకమైన ఇన్ఫెక్షన్స్ ఇవి కూడా రావచ్చు. దాని వలన లివర్ అది ఎఫెక్ట్ అవ్వచ్చు. అది యూజువల్ ప్రెజెంటేషన్ వచ్చేసరికి కామెర్లు, దాని తర్వాత కడుపులో నొప్పి, దాని తర్వాత ఫీవరు, ఈ విధంగా సిమ్టమ్స్ రావచ్చు. ఈ విధంగా సిమ్టమ్స్ కనపడితే గనక దాన్ని డెఫినెట్ గా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాలి, చూయించుకోవాలి, దానికి తగినట్టుగా టెస్టులు అవి చేయించుకోవాలి. టెస్టులు చేయించుకుని దానికి తగినట్టుగా కొంతమంది స్కాన్స్ అవి కూడా అవసరం అవుతాయి. సింపుల్ వైరల్ హెపటైటిస్ అయితే కనుక ఎక్కువ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. బట్ దానిలో చాలా రకాల వేరే కారణాలు కూడా ఉంటాయి. దాన్ని బట్టి మనం ముందు ఇన్వెస్టిగేషన్ చేసుకుని దాన్ని బట్టి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత తగిన ట్రీట్మెంట్ ఇప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాలేయ జబ్బులు ఒంట్లో నిశ్శబ్దంగా విస్తరిస్తాయి. కంటికి కనిపించకుండా, ఎటువంటి నొప్పి లేకుండా శరీరాన్ని గుల్ల చేస్తాయి. కాలేయానికి నొప్పిని తెలిపే నరాలు ఉండవు. కాబట్టి 80% కాలేయం దెబ్బతినే వరకు ఎలాంటి తీవ్రమైన లక్షణాలు బయటపడవు. పిల్లలు ఎప్పుడూ అలసటగా ఉండడం, కడుపు కుడివైపు ఎగువ భాగంలో చిన్నపాటి అసౌకర్యం, మెడ వెనుక భాగంలో లేదా చంకల్లో చర్మం నల్లగా మారడం వంటి చిన్న చిన్న సంకేతాలను తల్లిదండ్రులు సాధారణమైనవిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ వీటిని కాలేయం పంపే అత్యవసర హెచ్చరికలుగా భావించాలి. పిల్లలు బలంగా బొద్దుగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు అనుకోవడం అతిపెద్ద పొరపాటు. లావుగా ఉండే పిల్లల్లో సగం కంటే ఎక్కువ మంది ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు. చిన్నతనంలో వచ్చే ఫ్యాటీ లివర్ పెద్దయ్యాక లివర్ ఫెయిల్యూర్, గుండె జబ్బులు, చిన్న వయసులోనే టైప్ 2 డయాబెటీస్కు దారితీస్తుంది. కాలేయ సమస్యల్ని పసిగట్టడానికి అల్ట్రాసౌండ్ స్కాన్, LFT రక్త పరీక్షలతో పాటు కాలేయంలో ఎంత కొవ్వు ఉందో, ఎంత గట్టిపడిందో ఖచ్చితంగా చెప్పే ఫైబ్రోస్కాన్ వంటి ఆధునిక పరీక్షలు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆల్వేస్ ఇంట్లో ఉన్న ఫుడ్, హాట్ ఫుడ్, పరిశుభ్రంగా తయారు చేసుకున్న ఫుడ్, ఇంట్లో అమ్మ చేసిన ఫుడ్, హైజీనిక్ ఫుడ్, అండ్ దెన్ కాసి చల్లార్చిన వాటర్ తాగటం ఇంట్లో, ఇది చేస్తే అంతకన్నా ఉత్తమమైనది ఏం లేదు. పరిశుభ్రమైన వాతావరణంలో ఫుడ్ ప్రిపేర్ చేసిన హాట్ ఫుడ్ అండ్ కాచి చల్లార్చిన వాటర్ తాగితే సో ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ రాకుండా మనము ప్రివెంట్ చేయొచ్చు. లివర్ ఏది ఎఫెక్ట్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ ఈ ఎక్సెస్ క్యాలరీస్ వెళ్లకుండా మనము కంట్రోల్ చేసుకుంటే ఈ ఓవర్ వెయిట్, ఒబిసిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. పిల్లల్లో ఫ్యాటీ లివర్ వంటి కాలేయ సమస్యలకు మంత్రదండం లాంటి మందులేవీ లేవు. శస్త్రచికిత్సలు కూడా కేవలం కాలేయం పూర్తిగా విఫలమైనప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి కాలేయ జబ్బుల్ని నివారించుకోవడం ఒక్కటే మన ముందున్న మార్గం. మన ఇంటి వంటగదే మన పిల్లల మొదటి ఆసుపత్రి. ఇంట్లో తయారు చేసిన పౌష్టికాహారం, తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు పిల్లలకు అలవాటు చేయాలి. ప్యాకెట్ ఫుడ్స్, రంగురంగుల కూల్ డ్రింక్స్ ని ఇంటి గుమ్మం తొక్కనివ్వకూడదు. ప్రతి ప్యాకెట్ వెనుక ఉండే న్యూట్రిషన్ లేబుల్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. రోజు కనీసం 1 గంట పాటైనా పిల్లల్ని ఆడుకోనివ్వాలి. మైదానాల్లో పరిగెత్తడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. పిల్లలు మారాన్ చేస్తున్నారనో, గారాబంతోనో వారికి చిరుతిండ్లను అతిగా అలవాటు చేయకూడదు. పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తు మాత్రమే. హెల్త్ న్యూస్ మీకోసం. వృద్ధాప్యంలో మేధస్సు చురుకుగా పనిచేయాలని కోరుకుంటున్నారా? అయితే రోజులో నియమిత వ్యవధిలోనే, అంటే ఉదాహరణకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్యలో భోజన వేళలను పరిమితం చేసుకోవాలని, అలాగే పడుకోవడానికి ముందు 4 గంటల వరకు ఏమీ తినకుండా ఉండాలని సూచిస్తోంది ఒక తాజా అధ్యయనం. ఇలాంటి ఆహార వేళలతో బరువు తగ్గడమే కాకుండా విషయగ్రహణ సామర్థ్యాన్ని కూడా పెంచుకోవచ్చునని రడ్జర్స్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా కేసుల్లో దాదాపు 90% నివారించుకోదగినవే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. పరిశోధకులు అధిక బరువు గల వృద్ధ మహిళలపై అధ్యయనం చేపట్టి కొందరికి 9 గంటల వ్యవధిలో, మరికొందరికి 12 గంటల వ్యవధిలో భోజనం పూర్తి చేయాలని సూచించారు. 6 నెలల తరువాత 2 బృందాల్లోనూ బరువు తగ్గినప్పటికీ 9 గంటల వ్యవధికే భోజనాన్ని పరిమితం చేసుకున్న వారు విషయగ్రహణ సామర్థ్యంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వీళ్లు నేర్చుకోవడం, జ్ఞాపకాల అంచనాల్లో తక్కువ పొరపాట్లు చేస్తున్నట్లు వెల్లడైంది. రోజువారీ పనులకు అవసరమైన సమాచారాన్ని గుర్తు తెచ్చుకోవడానికి
ఏకాగ్రత, సమస్య పరిష్కారానికి ఈ నియమిత ఆహార పద్ధతి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. జీవక్రియ మెరుగవడం, జీవ గడియారం సజావుగా పనిచేయడం వంటి ప్రయోజనాలు ఇందుకు దోహదం చేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. షుగర్ జబ్బు ఉన్నా అది అదుపులోనే ఉంది కదా అని మనలో చాలా మంది నిశ్చింతగా ఉంటుంటారు. నిజానికి షుగర్ జబ్బు అదుపులో ఉన్నప్పటికీ ఏళ్లు గడుస్తున్న కొద్దీ అది మన ఒంట్లోని కీలకమైన అవయవాల్ని దెబ్బతీస్తూ పోతుంది. కిడ్నీలు, గుండె, కళ్ళు ఇలా ప్రతి అవయవము కాలం గడుస్తున్న కొద్దీ షుగర్ దాడికి లోనవుతుంటుంది. ముఖ్యంగా షుగర్ మొదలై 10 ఏళ్లు దాటిన వారిలో కిడ్నీల పనితీరు బాగా మందగిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిని డాక్టర్లు డయాబెటిక్ నెఫ్రోపతిగా పిలుస్తారు. కిడ్నీలను దెబ్బతీసి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే డయాబెటిక్ నెఫ్రోపతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇండియాలో కానీ వరల్డ్లో కానీ కిడ్నీ ప్రాబ్లంకి మోస్ట్ కామన్ వచ్చేసి డయాబెటీస్. మన జీవనశైలి మార్పుల వల్ల డయాబెటీస్ అనేది పెరుగుతూ పోతుంది. దానివల్ల ఎక్కువ మంది కిడ్నీ ప్రాబ్లం బారిన పడుతుంటారు. డయాబెటిక్ నెఫ్రోపతి ఒక్కటే కాదు, ఎలాంటి ప్రాబ్లం కిడ్నీకి వచ్చినా కూడా డేంజరే. డయాబెటిక్ నెఫ్రోపతి ఇంకా ఎక్కువ డేంజర్, ఎందుకంటే మన ఇండియాలో కానీ వరల్డ్లో కానీ చూసుకున్నట్టయితే ఎక్కువ మంది దానివల్ల సఫర్ అవుతున్నారు. అదేవిధంగా చిన్న వయసులోనే ఆ డయాబెటిక్ నెఫ్రోపతి బాధిన పడుతున్నారు. కాబట్టి డయాబెటిక్ నెఫ్రోపతి గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం. అదే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని కిడ్నీ ప్రాబ్లమ్స్కి మాట్లాడుతుంటాం. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఫస్ట్ షుగర్ రాకుండా కాపాడుకోవాలి. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, సాల్ట్ తక్కువ ఫుడ్స్ తీసుకోవడం, రెడ్ మీట్ అంటే మటన్ కానీ, బీఫ్ కానీ, పోర్క్ కానీ ఇలాంటివి వీలైనంతగా తగ్గించుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ తగ్గించుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. అదేవిధంగా వాటర్ ఇంటేక్ మినిమం ఒక 2.5 to 3 liters ఉండాలి డైలీ. దురదృష్టవశాత్తు షుగర్ వస్తే కనుక ఫస్ట్ షుగర్ కంట్రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్ మీ ఫిజిషియన్ అయినా కానీ లేదా ఎండోక్రైనాలజిస్ట్ అయినా కానీ కలిసి స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్ ఈజ్ కంపల్సరీ. దాంతోపాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా కంపల్సరీ. అదేవిధంగా ఒకవేళ కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే కనుక నెఫ్రాలజిస్ట్ని కలవాలి అండ్ రెగ్యులర్గా స్క్రీనింగ్స్ కంపల్సరీ. అదేవిధంగా ఇప్పుడు వచ్చే చాలా మెడికేషన్స్ కిడ్నీ అండ్ హార్ట్ని ప్రొటెక్ట్ చేసే డయాబెటిక్ మెడికేషన్స్ వస్తున్నాయి. ఎంపాగ్లిఫ్లోజిన్ అని, డపాగ్లిఫ్లోజిన్ అని, సిమాగ్లూటైడ్ అని, మెనీ డ్రగ్స్ హ్యావ్ బోత్ కిడ్నీ అండ్ హార్ట్ ప్రొటెక్షన్ ఇన్ పేషెంట్స్ విత్ డయాబెటీస్. సో అలాంటి ఏమైనా డ్రగ్స్ మీకు అవసరమా అనేది మీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ, ట్రీటింగ్ ఫిజిషియన్ని కానీ, నెఫ్రాలజిస్ట్ని కానీ, కార్డియాలజిస్ట్ కానీ అడిగి తెలుసుకోవాలి. అలాంటివి ఏమైనా ఉంటే మీరు స్టార్ట్ చేసుకొని ప్రివెంట్ చేసుకోవాలి. డయాబెటిక్ నెఫ్రోపతి వల్ల కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన వాళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్ ఉండడం వల్ల ఆ నీరసం కానీ, అలసట కానీ ఎక్కువగా ఉంటుంది. దాని మీద ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతే ఇంకా నీరసం, అలసట అనేది పెరుగుతుంది. అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన వాళ్ళకి బ్లడ్ తగ్గిపోవడం లాంటిది చూస్తుంటాం. దానివల్ల కూడా అలసట కానీ, నీరసం కానీ పెరుగుతుంటుంది. ప్లస్ బోన్స్ వీక్ అవ్వడం కూడా చూస్తుంటాం అనమాట. దాన్ని మినరల్ బోన్ డిజార్డర్ అంటాం. అలాంటిది స్టార్ట్ అయితే కనుక బోన్స్ వీక్ అయ్యి ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వడం లాంటివి చూస్తుంటాం. అదే కాకుండా ఒక్కసారి కిడ్నీ ఎఫెక్ట్ అయిందంటే కళ్ళు, గుండె కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది షుగర్ వల్ల. సో అలాంటిది ఏమైనా ఎఫెక్ట్ ఉంటే కనుక కంపల్సరీ అవి రెగ్యులర్గా స్క్రీన్ చేయించుకొని ఐడెంటిఫై చేసుకొని ట్రీట్ చేసుకోవాలి. లేదంటే క్రమేణా కళ్ళు డ్యామేజ్ అవ్వచ్చు, హార్ట్ డ్యామేజ్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళొచ్చు, లేదా హార్ట్ అటాక్స్ కూడా రావచ్చు. వానాకాలంలో చల్లటి గాలులు, తుంపర్లతో వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఇదే కాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల దాడి కూడా ఎక్కువగా ఉంటుంది. గాలిలోని తేమ వల్ల వైరస్లు, బ్యాక్టీరియాలు వేగంగా వ్యాపిస్తూ మన ఊపిరితిత్తులపై దాడి చేస్తుంటాయి. అయితే సీజన్కు తగ్గట్టుగా అలవాట్లు, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు చక్కగా చెక్ పెట్టొచ్చు. వానాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ముప్పును తప్పించుకునేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎందుకు ఎక్కువ? వర్షాకాలం లోపల జలుబు రావడము, దగ్గు, గొంతు నొప్పి, ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఈ వర్షాకాలం లోపల ఎక్కువగా తేమ ఉండడం మూలంగా వైరస్లు, బ్యాక్టీరియాలు గాలి లోపల మరియు సర్ఫేస్ పైన ఎక్కువ కాలం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ తడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ బ్యాక్టీరియా మరియు ఫంగస్ వృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి
తాత్కాలికంగా తగ్గిపోవడం జరుగుతుంది. సో దీని మూలంగా వైరస్లు విజృంభించేటటువంటి అవకాశం ఉంటుంది. సాధారణ జలుబుకు తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు మధ్య తేడాను ఎలా గుర్తించాలి? సాధారణ జలుబు లోపల తుమ్ములు ఎక్కువగా రావడము, ముక్కు గారడము, ముక్కు దిబ్బడ, గొంతులో నొప్పిగా ఉండడము, అదేవిధంగా దీంతో పాటు తేలికపాటి జ్వరము ఉండొచ్చు, లేదంటే జ్వరం లేకపోవచ్చు. సో ఈ లక్షణాలు అన్నవి 5 నుంచి 7 రోజులలో తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. తేలికపాటి దగ్గు కూడా ఉండొచ్చు. అయితే ఈ తీవ్రమైనటువంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లోపల దగ్గు ఉంటుంది, దగ్గుతో పాటు తెమడ వస్తుంది. ఈ తెమడ అనేది కలర్లో ఉంటుంది. దానితో పాటు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అదేవిధంగా ఈ దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఛాతిలో నొప్పి రావడం అనేటటువంటిది తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లో చూస్తుంటాము. అయితే ఈ లక్షణాలన్నీ చాలా తీవ్రంగా ఉంటాయి, రోజు రోజుకు పెరుగుతూ పోతుంటాయి. సో ఈ విధంగా సాధారణ జలుబుకు ఈ తీవ్రమైనటువంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మధ్య తేడా ఈ విధంగా ఉంటుంది. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్నపిల్లల్లో, వృద్ధుల లోపల వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలంలో వైరస్లు విజృంభించేటటువంటి అవకాశం ఉంటుంది. కావున చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ కాకపోవడము, అదేవిధంగా గాఢమైన వాసనలకు ఎక్స్పోజ్ కాకపోవడము, పొగకు దూరంగా ఉండడము, చల్లటి వాతావరణంకు ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. అంటే చల్లటి వాతావరణంలో తిరగకుండా ఉండాలి. అదేవిధంగా వర్షంలో ఎట్టి పరిస్థితుల్లో తడవకూడదు, ఇంట్లో తడి బట్టలను ఆరేయకూడదు. అదేవిధంగా వృద్ధులలో చూసుకున్నట్లయితే ఈ చల్లటి గాలులకు ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. గాలి వెలుతురు వచ్చే విధంగా డోర్లను ఓపెన్ పెట్టుకోవడం కానీ, విండోస్ను ఓపెన్గా పెట్టుకోవడం కానీ చేయాలి. అదేవిధంగా సమతుల ఆహారం తీసుకోవడము, తగినంత నీళ్లు తాగడం అనేటువంటిది చేయాలి. చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలి. జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఎవరికైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అది ఇతరులకు వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వైరస్ మరియు బ్యాక్టీరియా తాకిడి నుంచి తప్పించుకోవచ్చు. వర్షంలో తడిస్తేనే జలుబు చేస్తుందా, లేక వైరస్ల వల్ల వస్తుందా? వర్షంలో తడిచినప్పుడు మాత్రమే జలుబు వస్తుందనేది అది అపోహ. జలుబు అనేది వైరస్ల వల్ల వస్తుంది. ముఖ్యంగా రైనో వైరస్ మూలంగా జలుబు అనేటటువంటిది వస్తుంది. సో ఈ వర్షంలో తడిచినప్పుడు, ఈ ఎక్కువసేపు చలిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే తాత్కాలికంగా, అంటే టెంపరీగా ఈ సాధారణంగా మన లోపల ఈ ఇమ్యూనిటీ, అంటే వ్యాధి నిరోధక శక్తి అనేటటువంటిది ఈ తగ్గిపోవడం అనేటువంటిది చూస్తుంటాము. దాని మూలంగా అప్పుడే వైరస్ల తాకిడికి గురైనప్పుడు ఈ వైరస్లు వృద్ధి చెంది జలుబు, అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దగ్గు, జ్వరం, కఫం లేదా శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎప్పుడు డాక్టర్ను సంప్రదించాలి? ఎవరిలో అయితే దగ్గుతో పాటు తెమడ వస్తుందో, తెమడ అనేది పసుపు రంగులో ఉండడం కానీ, గ్రీన్ కలర్లో ఉండడం కానీ, ఇలా కలర్ మారినప్పుడు, అదేవిధంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నప్పుడు, దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు, పారాసిటమాల్ మాత్రలు వేసినప్పటికీ 3 రోజుల తర్వాత జ్వరము తగ్గనప్పుడు కానీ, జ్వరము తీవ్రంగా ఉండి వణుకుతో ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా ఈ ఆక్సిజన్ సాచురేషన్, పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజన్ సాచురేషన్ అనేది 96 కంటే లేదా 95 కంటే తగ్గిపోతున్నప్పుడు కానీ, బీపీ తగ్గినప్పుడు కానీ ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. ఫ్లూ, న్యూమోనియా వంటి వ్యాక్సిన్లు ఎవరెవరు తప్పనిసరిగా తీసుకోవాలి? ఈ వర్షాకాలం లోపల వైరస్, బ్యాక్టీరియా విజృంభిస్తున్నటువంటి సమయం లోపల వ్యాక్సినేషన్ అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకున్నట్లయితే 6 నెలల కంటే, అంటే చిన్నపిల్లల్లో రొటీన్గా షెడ్యూల్ ప్రకారము ఈ ఫ్లూ వ్యాక్సినేషన్ ఇప్పించాలి. అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్, అంటే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళు విధిగా ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఈ హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఫ్లూ వ్యాక్సిన్స్ అనేటటువంటిది తీసుకోవాలి. ఎవరిలో అయితే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో, ఎవరంటే ఈ గుండె సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కానీ, ఊపిరితిత్తుల సమస్యలు కానీ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కానీ, ఈ కాలేయ సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కానీ, ఇలా దీర్ఘకాలికంగా
ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రతి సంవత్సరము ఫ్లూ వ్యాక్సిన్ అనేటటువంటిది తీసుకోవాలి. అదేవిధంగా న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది 5 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నటువంటి చిన్నపిల్లల లోపల షెడ్యూల్ ప్రకారము న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేటటువంటిది ఇప్పించాలి. 50 సంవత్సరాల కంటే పైబడినటువంటి వ్యక్తుల లోపల ఎవరైతే అంతకుముందు న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోరో వారికి న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇప్పించాలి. అదేవిధంగా ఈ హెచ్ఐవి పేషెంట్లు కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇతర వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి, ఇన్ఫెక్షన్లను తప్పించుకోవడానికి ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేటువంటిది విధిగా తీసుకోవాలి. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం వానాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దుమ్ము ధూళికి దూరంగా ఉండాలి, గాఢమైన వాసనలకు దూరంగా ఉండాలి, పొగకు దూరంగా ఉండాలి. అదేవిధంగా చల్లటి గాలులకు ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి, చల్లటి నీళ్లను తాగకూడదు. అదేవిధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా 30 నిమిషాల నుంచి 45 నిమిషాల పాటు వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయాలి. అదేవిధంగా యోగా చేయడం కానీ, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ మెడిటేషన్ చేయడం కానీ, అదేవిధంగా నెమ్మదిగా శ్వాస తీసుకునేటటువంటి ఎక్సర్సైజ్లు, ముఖ్యంగా ప్రాణాయామం చేయడం కానీ చేయాలి. అదేవిధంగా ఈ నెమ్మదిగా శ్వాస తీసుకునేటటువంటి పర్సనల్ లిప్ బ్రీతింగ్ అంటాము, అంటే స్లోగా బ్రీతింగ్ తీసుకోవడం అనేటటువంటిది చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. ఇంటి లోపల తడి బట్టలు ఆరేయకూడదు. అదేవిధంగా ఇంటి గోడలకు తడి రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వానాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు సకాలంలో చికిత్స తీసుకోవాలి. ఆస్మా అటాక్స్ వచ్చినప్పుడు సత్వరమే వైద్య సాయం పొందాలి. వానకు ఎక్కువగా తడవకూడదు. నిత్యం ఆవిరి పట్టుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. గదిలో వాతావరణం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు చాలా వరకు తగ్గిస్తాయి. చిన్న చిట్కా మీకోసం. చర్మంపై దురదలు, దద్దుర్లు, ఎగ్జిమా వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు లేత వేపాకులు, పసుపు కొమ్ములను సమానంగా తీసుకుని బాగా మెత్తగా నూరి పేస్ట్ లాగా చేయండి. ఆపై ఆ పేస్టును చిన్న చిన్న ఉండలుగా చేసి భద్రపరచండి. నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒక ఉండను గోరువెచ్చటి నీటితో మింగుతూ ఉండండి. ఎలర్జీ లక్షణాలు, చర్మ వ్యాధులు క్రమంగా తగ్గుముఖం పడతాయి.